పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. అయితే ఈ గ్రామానికి రావడానికి కారణం ప్రధానంగా ఒకటే, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్కూల్స్ విలీనంలో భాగంగా ఏదైతే స్కూల్స్ అప్గ్రేడ్ విధానం అయితే మాత్రం అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అప్గ్రేడ్ విధానానికి అయితే ఈ యొక్క గ్రామం అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు? అయితే ఈ వ్యతిరేకతలో భాగంగానే పార్వతీపురం కలెక్టరేట్ కూడా ఈ యొక్క గ్రామం నుంచి అయితే కొంతమంది అయితే వచ్చి నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే గ్రామంలో మరోవైపు ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళకి మద్దతుగా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీన్ని అయితే ఒకవైపు రాజకీయం చేయొద్దంటూ మరొక వైపు అయితే మాత్రం ప్రజాప్రతినిధులు కూడా ట్విట్టర్లో వేదికగా, సోషల్ మీడియా వేదికగా కూడా పలు విమర్శలకు కూడా దారి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అయితే ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే స్కూల్ అయితే ఈరోజు ఈ ఒక సమస్యాత్మకంగా, ఒక వివాదాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. చూసుకుంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెదపెంకి వనగా అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఉంది. బలిజిపేట మండలం పార్వతీపురం జిల్లాకి అయితే మాత్రం దీనికైతే నీట్గా మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు ఈ స్కూల్ కూడా నాడు నేడులో భాగంగా చూసుకుంటే ఈ స్కూల్ అంతా కూడా చాలా అప్గ్రేడ్ చేసినటువంటి కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చూసుకుంటే ఈ స్కూల్ అంతా కూడా మనం ప్రస్తుతం మనం చూడవచ్చు, బెంచీలు కావచ్చు, ఈ స్కూల్ అంతా కూడా చాలా నీట్గా సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసినా సరే చాలా పిల్లలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా కూడా అయితే మొత్తం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే క్లాస్ 1, క్లాస్ 2 అయితే ప్రస్తుతం చూసుకుంటే అప్గ్రేడ్ విధానంలో 1, 2 తరగతులు మాత్రం ఇక్కడైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క గ్రామస్తులు కూడా ఈ స్కూల్ని కూడా పూర్తిగా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాకైతే ఏదైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా ఇక్కడే మాకు చెయ్యాలంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఆయమ్మ, ఒక టీచర్ మాత్రమే మనకైతే మాత్రం ఇక్కడైతే మనకు కనిపిస్తున్నారు. ఇదంతా కూడా ఇలా ఉండగా మరొక వైపు ఈ గ్రామస్తులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలు, అలాగే ఈ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఎవరు ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడైతే ఉన్నారో వాళ్ళతో కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ మాటలోనే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా ఈ యొక్క స్కూల్ దగ్గర వచ్చి ఒక విధంగా పూర్తిగా ఈ స్కూల్ని కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటని ఎక్కడైతే మాత్రం ఉన్నారో వాళ్ళతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, అసలు ఏం జరిగింది ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్వతీపురం మన్యం జిల్లా అనేది ఈరోజు ఒక సమస్యాత్మకంగా ఒకవైపు మారుతున్న పరిస్థితి కనిపి, ఎందుకంటే ఇందులో భాగంగా ఏదైతే ఈ స్కూల్స్ విలీనంలో భాగంగా ఈ యొక్క స్కూల్కి వద్దని పార్వతీపురం కలెక్టరేట్కి వెళ్ళడం, ఆ కలెక్టరేట్ అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అక్కడ ఉండడం, ఈ స్కూల్ పిల్లలకి మద్దతుగా అతను రావడం, అదే క్రమంలో వస్తున్నటువంటి తరుణంలో ఒక లారీ యాక్సిడెంట్లో ఆటో గుద్దుకోవడంతో 8 మంది పూర్తిగా హాస్పిటలైజ్ అవ్వడం, ఆ తల్లిదండ్రులు పిల్లలు కూడా పూర్తిగా ఈరోజు అనారోగ్య బారి పడి తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ? సార్, ఈ దినం చాలా రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట మండలంలో మేజిరేటు 24 పంచాయతీల్లో పెదపెంకి అనే గ్రామం చాలా పెద్ద పంచాయతీ. సుమారు ఉమ్మడి జిల్లాలో కూడా 3వ పంచాయతీ ఇది. అంత విశాలమైన 10,000 ఓట్లు, 6,000 వాటర్లు, 10,000 జనాభా కలిగిన ఈ విలేజ్కి నెంబర్ 1, 2, 3 స్కూలు, 3 స్కూళ్ళు సుమారు 45 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ తదుపరి వెంటనే ఆయా మేజర్ కుటుంబాల నుంచి పురిసాలలో బడులు నేర్పిన టైంలో కూడా ఉన్నతంగా ఆయా ఏరియాల్లో 4 పెద్ద ఊరు 4 స్కూళ్ళు ఉండాలని స్థలదాతలు ముందుకు వచ్చి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ హరిజనవాడలో, ఎస్సీ హరిజన మాదిగవాడలో వాళ్ళ స్థలాన్ని ఇచ్చి ఈ పిల్లలకి ఇక్కడ ఉండాలని సదుద్దేశంతో ఆనాటి ఒక పూట గడవని పరిస్థితుల్లో కూడా స్థలాన్ని ఇచ్చి, అలాగే 4 మూలల నుంచి 4 స్కూళ్ళు కూడా అలాగే ఏర్పరిచి ప్రభుత్వం వారు దీన్ని రకరకాల వచ్చే పాలనలో కూడా అభివృద్ధి చేసుకుంటూ నూతనంగా నాడు నేడులో కూడా ఈ స్కూళ్ళు బాగా రూపుదిద్దుకొని ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం వారు కూడా దీన్ని అన్ని రకాల పిల్లల సదుపాయాలతో వెసులుబాటు ఇచ్చి విద్యాభ్యాసం జరుగుతున్న టైంలో ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ప్రజెంట్ ఈ స్కూల్ విలీనమైన భాగంలో ఈ 1, 2 తరగతులు ఉంచి మిగతా 3, 4, 5 స్కూల్ మోడల్ స్కూల్కి పంపించే తరుణంలో ఈ పెదపెంకి సన్నివేశం ఎందుకంటే ఈ 1, 2 స్కూల్ పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు వీళ్ళు నడవలేని పరిస్థితి. మా పేదలము, మా పిల్లలు ఇంకెక్కడికి తీర్చిదిద్దలేము. ఈ పూట గడిపితే కానీ ఇంకొక్కడికి వెళ్ళలేము పిల్లల బడికి. ఇంకెక్కడో దూరాన్ని ఇది పెదపెంకి పెద్ద విలేజీ సుమారు 400 మీటర్లు గల మోడల్ స్కూల్కి పంపితే మా దినచర్య ఏంటి, మా గొడవ ఏంటి అనుకుని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఈ గ్రామానికి అనుసరించి 3 స్కూల్ తాలూకా తల్లిదండ్రులు అందరూ పిల్లల కోసం ఈ యొక్క నిరసన తెలియపరిచిన సమయంలో ఆ నిరసన భాగంలో
ఆ మండల హెడ్ క్వార్టర్లో నిరసన, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ పార్వతీపురం మన్యం జిల్లాలో నిరసన తెలియపరిచిన సమయంలో ఆ వినతులు ఇచ్చి తిరిగి వచ్చిన సమయంలో అవాంతరాలు అనివార్య కార్యాలు దురదృష్టాలు కర్మాల మీద పడినందువల్ల అపంసపెరిగిన పిల్లలు తల్లిదండ్రులు ఈ మొన్నటువంటి యాక్సిడెంట్కి బాధితులు అయ్యారు. తగిన బాధితుల్ని ఈ యొక్క నిరసనని ప్రభుత్వం వారు కానీ ప్రైవేటు వారు కానీ రకరకాలుగా రాజకీయంగా వెసులుబాటు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దీన్ని ప్రలోభ చేసి ఈ యొక్క నిరసనకి బందోబస్తు కానీ బాధ్యత కానీ వాళ్ళది లేదు సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గారిని ఆ నిరసనలో ఆ రోజు ఉన్నారని ఉన్నందుకు ఆయన మీద యొక్క నింద వేశారు. కానీ పెదపెంకి గ్రామంలో ఆయన ఎంపీటీసీ అయ్యి సుమారు ఇక్కడి నుంచి ఆయన ఒక రాజకీయ ప్రవేశం చేసినందున తన కులస్తులు పేదలు అయినందువల్ల పేదల పిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి నా గ్రామం తరపున నేను వాళ్ళకి ఏమాత్రం ఊకొట్టకపోతే నా యొక్క మనుగుడికి అర్థం లేదని ఆయన ఆ రకంగా వచ్చారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకత అని కాదు, ఎమ్మెల్యే గారి మీద ఈ బురద చల్లడం కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పెదపెంకి విలేజ్లో చాలా పేదలం సార్. యావరేజ్ ఇక్కడ ఉన్నటువంటి 2200 భూమికి 2500 గడప జీవనాధారం సార్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు బడులకు పంపించే శక్తి సామర్థ్యాలు లేక ప్రభుత్వం వారు ఇచ్చిన పాఠశాలలో పిల్లలు నేర్చుకుంటారని భావితరాలకు ఉపయోగపడతారని ఆశపడి ఇక్కడే మా స్కూలు ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క నిరసన తెలియపరిచినందుకు ఈ అగాధానికి బాధ్యతలు అయ్యారు. సదరు బాధ్యతలు నిరుపేదలు సార్. కాబట్టి ఆర్టీవీ ఎంక్వైరీ విషయంలో కానీ వచ్చారని కాదు రాలేదని ప్రభుత్వం వారు దయతలచి ఈ యొక్క పెదపెంకి గ్రామం అర్థం చేసుకొని ఎక్కడ స్కూల్ అక్కడ ఉండగలందులకు ఈ 1-2 అయితే ప్రభుత్వం వారు టోటల్ యావరేజీలో భవిష్యత్తు కోసం రాజ్యాంగం నిబద్ధత కోసం డెవలప్మెంట్ కోసం ఈ సూచనలకు తప్పు పట్టడం లేదు. పెదపెంకి పెద్ద విలేజీ, చాలా ఉన్నతమైనటువంటి విలేజీ. ఇక్కడ పిల్లలు 6 సంవత్సరాలు 1-2 తరగతులు కూడా ఉంచేసి మిగతా వాళ్ళు నడవలేని పరిస్థితి ఉంది. అందుచేత నిరసన తెలియపరిచారు. సదరు నిరసనలు అర్థం చేసుకొని ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు కాకుండా ప్రభుత్వం వారు ఆలోచించి ఈ యొక్క తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ గ్రామం కోరిక మేరకు స్కూళ్ళు ఎలాగా యథాస్థితిలో అప్పితలని ఆశిస్తూ ఈ యొక్క ఆర్టీవీ ద్వారాగా మేము విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు పెదపెంకిలోన స్కూలు మా చిన్నప్పుడు పుట్టలేని కాంచి స్కూల్ స్టార్టింగ్లో ఉంది. నెంబర్ 1, నెంబర్ 2 2 స్కూళ్ళు ఉన్నాయి పెదపెంకిలో. ఈ మధ్యన ఆ చివరి కట్టారు కాపీది. కానీ ఈ స్కూలు ఉండాలనేసి మొత్తం ధర్నాకి చేశారు. పార్తీపురం వెళ్ళి చేసిన తర్వాత ఇలాగ పిల్లలకి యాక్సిడెంట్ ఇలాగ అయిపోయింది. కానీ ఈ స్కూలు మాకు ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. మాకు కావాల్సింది. కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ నెంబర్ 1 స్కూల్. ఇది మా పుట్టలేదు, మా తాతడులు కానీ మా స్కూల్ అలాగే ఉంది. కానీ ఇప్పుడు తీయాలంటే మాత్రం జరగని పని అది. ఆ స్కూల్లో లేకపోతే మాత్రం పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారండి. ఇక చాలా దూరం వెళ్ళాలి, ఇక బస్సులు తిరుగుతాయి, లారీలు తిరుగుతాయి, ఆ రూట్లో వెళ్ళాలి, చాలా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి దయచేసి మాకు ఆ స్కూల్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇదే సంగతి. మీరు చెప్పండి, ఈ స్కూల్కి దగ్గరలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి, అందులో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, ప్రస్తుతం ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? ఈ స్కూల్లో మాత్రం ఇక్కడ మేజర్ పంచాయతీ కాబట్టి ఎస్సీ వాళ్ళంతా అటే వెళ్తారండి. ఎస్సీ అంటే మాదిగా మాల. ఇక్కడ మరి దానికి తదుపరి వచ్చి ఇక్కడ కోరాకల కొప్పల వీధి మొత్తం క్యాస్టల్లో ఈ నెంబర్ 1 స్కూల్కి వెళ్తారు. కనుక మొన్న గత సంవత్సరం వరకు 5వ తరగతి వరకు నడిపారు. పండగపై మళ్ళీ కొత్త స్కూల్ పెట్టి వచ్చే విధానంలోన ఇప్పుడు ఏం చేశారంటే 1, 2, 3 ఇక్కడ పెట్టేసి 5వ తరగతి కాపీ ఇది బడికి పంపిస్తామంటారు. అక్కడికి పిల్లలు ఈ 1, 2 చదివిన వాళ్ళు పిల్లలు కదా, ఇది చూస్తే హైవే, ఈ హైవే మీద వెళ్ళి అక్కడ ఏడు చదువుతారు పిల్లలు. ఎప్పటి నుంచో ఉన్న స్కూల్ కదా, ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అనేసి వీళ్ళందరూ అనుకొని దీనికి ఏంటైంది తీసిన కారణం ఏంటని వీళ్ళందరూ పార్వతీపురం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మన స్కూల్ మనకి ఇక్కడ ఉండేటట్టు చేసుకుందామని వీళ్ళందరూ మొన్న బయలుదేరి వెళ్ళి ఈ యాక్సిడెంట్ గురి అయిపోయి ఇవన్నీ అయ్యాయి. కాకపోతే అంటే ఇది మరి రాజకీయం అనుకుంటారో ఏటనుకుంటారో మాకు తెలియదు తప్పగానే. కానీ స్కూల్ తీసిన మాత్రం చాలా ఘోరమే. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి స్కూల్ ఇక్కడ ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చి 1, 2, 3 విధానం అక్కడ కాపీ బడులు 5వ తరగతి అంటే పిల్లలు హైవే, ఇప్పుడు మీరు వచ్చారు రూట్ హైవే అంటే దాని మీద వెళ్ళాలి స్కూల్కి. మరి అక్కడికి ఏంటి వెళ్తారు, ఇక్కడ ఉంటే బాగుంటుంది కదని మేము అనుకొని ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్తే సరి చేస్తారు కదా అనుకుంటే అంతకుముందే ఇక్కడ ఏదో సంతకాలు పెట్టేశారు, మేష్ గారు ఏదో సంతకాలు పెట్టేశారు, మరి ఇక్కడ స్కూల్ రాదని అంటే అప్పుడు పిల్లలు తీసుకుని తల్లి వెళ్తే ఏదైనా అవుద్దని వెళ్తే ఇదిగో ఈ యాక్సిడెంట్ గురి అయిపోయారు. మాకు మాత్రం ప్రస్తుతం మేము కోరుకునేది ఏంటంటే మరి ఇప్పుడు ఒక వీధి కాదు, ఇది ఆ చివరి నుంచి కొప్పల వీధి, కూరగల వీధి, ఎస్సీ మొత్తం
మొత్తం అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే చదివారు, అక్కడే ఉండేవారు. కనుక ఆ స్కూల్ అక్కడ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అంటే మొత్తం ఒకే స్కూల్ ఏంటి ఒకటో నెంబర్ స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఇక్కడ మొత్తం ఎంతమంది ఉంటారు? అంటే ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు టోటల్గా ఎంతమంది నివాసం ఉంటున్నారు? వాళ్ళకి ఒక స్కూల్ ఇక్కడ ఉన్నదా? ఒక స్కూలే ఇక్కడ. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, నెంబర్ 3 కొత్తగా కట్టారు అక్కడ. ఇది మొదటి నుంచి ఇక్కడ ఉన్నది. తర్వాత రెండోది అక్కడ పెట్టారు. ఇక్కడ ఎస్సీ వీధి అంటే 500 ఇల్లు ఉన్నాయి ఎస్సీ వీధి. తర్వాత మాలి ఇది ఒక 60-70 ఇల్లు ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్తారు. తర్వాత కూరాకాలం మేము ఉన్న 60 ఇల్లు. ఈ 60 ఇల్లు పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. అవతల క్యాస్ట్ కొప్పల వేలం ఉన్నారు, షరాబులు ఉన్నారు, అందరూ మరి ఈ బడికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరి ఇప్పుడు ఏంటో కొత్త విధానం అన్నారు. ఈ కొత్త విధానంలోన 1, 2, 3 తరగతులు అక్కడ చదివి 5వ తరగతికి అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, అక్కడ బాగా చదువు చెప్తారు కదా అంటారు కొందరు. మాకు ఇక్కడే బడి ఉండాలి కదా అని అంటాం మేము. మరి ఈ విధానంలోన ఈ విధానంలో మరి వెళ్ళాం, స్కూల్ కావాలని వెళ్ళాం, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దీని గురించి ఏదో చెప్పామనుకో వీళ్ళు వేరే విధంగా ఏదో చెప్తుంటారు అనుకుంటారేమో అని మా ఉద్దేశం, అంతే. మరి ఇంకెట్లా మీ స్థానిక ఎమ్మెల్యే ఉండడం బోనిల విజయ్ చంద్ర, అలాగే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇద్దరి మధ్య కూడా ఈరోజు ఇది ఈ స్కూల్ పిల్లల్ని రాజకీయం పులవద్దంటూ కూడా ఒక రకమైన చెప్పాలంటే ఒక తారస్థాయికి కూడా చేరుకున్న వాదనలు కనిపించాయి. దీని మీద కూడా విద్యాశాఖ మంత్రి కూడా దీనిపైన ఆల్రెడీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీన్ని అంతా ఎలా చూస్తున్నారంటే గ్రామస్తులే కావచ్చు, మీ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, ఓన్లీ ఆ స్కూల్ కోసమే ఇంత అడవిడి జరుగుతున్నప్పటికీ కూడా ఏ విధంగా చూస్తున్నారు ఏంటి? నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము ఇంత ఇబ్బంది పడి ఈ స్కూల్లో మొట్టమొదటి నుంచి ఉన్నాము. ఈ స్కూల్ గురించి వెళ్ళాం తప్పగానే ఇది రాజకీయం అవుతుందో లేకపోతే లోకేష్కి తెలిసింది అనేది మాకు తదుపరి విషయం. మేము ముందు అనుకునేది మేము అనుకున్నట్టు చెప్పాను నేను. కానీ రాజకీయం అంటావా, రాజకీయం గురించి మనకి ఎందుకు? ఎవరి తావో వాళ్ళది, మన తావో మనది. మన బడి కావాలని మనం వెళ్ళాం. ఇక వాళ్ళు జోగరం పట్టుకుని వెళ్ళారు అంటారు, ఇక లేకపోతే బోన్ల విజయచంద్ర మా దగ్గర రాలేదంటారు. అవన్నీ మనకి ఎందుకు? మనం బడి కావాలని వెళ్ళాం తప్పగానే ఇవన్నీ అంటే కష్టం. మరి పార్టీ మెయిన్ మనకి ఒక స్కూల్ కావాలని మన పిల్లలు బాగుపడతారు వెళ్తాను, కానీ పార్టీ ఫీలింగ్ అయితే ఇక్కడ మాత్రం లేదు, మాకైతే మాత్రం లేదు. కానీ మిగతా వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, కన్ఫర్మ్గా అది కూడా చెప్పిస్తాను. పార్టీ ఫీలింగ్ కూడా కొంతవరకు ఉన్నదండి, గట్టిగా మాట్లాడుతాను నేను. పార్టీ ఫీలింగ్ కూడా కొంతవరకు ఉంది, కానీ రాజకీయ నాయకులు మాత్రం గట్టిగా వచ్చి మాట్లాడలేకపోతాడు. స్కూల్ ఉండాలనేసి అటుపక్క మాట్లాడలేకపోతాడు, ఇటుపక్క మాట్లాడలేకపోతాడు. అది మెయిన్. దయచేసి మా కోరుకున్నది ఏంటంటే మాకు నెంబర్ 1 స్కూల్ మాకు కావాలండి. మా పిల్లలు మాత్రం ఇక్కడ చదువుతారు. మరి వేరే దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం హైవేలో వెళ్ళాలి, మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మా కోరుకున్నది ఏంటంటే ఈ స్కూల్ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇది దయచేసి మీరు మాత్రం మాకు అది ఒకటే హెల్ప్ చేయండి. చూసాం కదా, ఒకటే ఈ గ్రామస్తులంతా కూడా ఒకటే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పెదపెంకి గ్రామంలో ఉన్నటువంటి నెంబర్ 1 స్కూలే ఖచ్చితంగా మాకైతే కావాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా కొంతమంది అయితే వచ్చి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి అయ్యా, అసలు మీకు ఆ స్కూల్ ఎప్పటి నుంచి ఉంది? ఆ స్కూలే మీకు సంవత్సరాలు అవుతుంది అది ఉండి. మాకు పిల్లలంటే చిన్నపిల్లలు, బస్సు వస్తుంది, బైకులు వస్తున్నాయి, వాళ్ళు నడాలంటే నడలేరు, చాలా ఇబ్బంది పడిపోతారు. అది ఆ తర్వాత వాళ్ళది అయ్యేది. ఇంకేడు చెప్తాం ఇంకా ఇంతకన్నా. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు వెళ్ళలేరు, అటు నుండి రాలేరు. అది సెలవు తీసుకుంటాం. రైట్, చూసాం కదా, ఈ గ్రామస్తులంతా కూడా ఒకటే చెప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామంలో 3 స్కూళ్ళు అయితే మాత్రం ఉన్నాయి. 3 స్కూల్లో నెంబర్ 1 స్కూల్ అయితే ఎప్పటి నుంచో మాత్రం ఇది ఉంది. ఈ స్కూల్ కానుకొని సుమారుగా 600 నుంచి 700 గడప కూడా ఉంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇదే స్కూల్లోని మాత్రమే చదువుతున్నారు. అందుకోసమైతే ఖచ్చితంగా ఇదే స్కూల్ అయితే మాత్రం కంటిన్యూ చేయి, విలీనం చేస్తే మేమైతే ఊరుకునేది లేదు. అప్గ్రేడ్ చేస్తే ఈ స్కూల్ని మాత్రమే అప్గ్రేడ్ చేయాలి తప్ప కానీ వేరే స్కూల్లో తీసుకుని వెళ్ళి మెర్జ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సుమారుగా 1 కిలోమీటర్న్నర వరకు కూడా నడుచుకొని వెళ్ళి ఆ రోడ్డు దాటుకుంటూ వెళ్ళాలంటే ఏ ప్రమాదం జరుగుతుందంటూ కూడా మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పెదపెంకి గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.